Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. ఉమెన్స్ హెల్త్లోని ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి ఫిట్నెస్కి సంబంధించిన జాగ్రత్తలు, అలాగే ఫిట్నెస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయాలి, అలాగే వెయిట్ ఎంత ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ చాలా తెలియచేసాం కదండి. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం హిస్టెక్టమీ గురించి. హిస్టెక్టమీ సర్జరీ అయ్యాక ఎటువంటి డైట్ పాటించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారన్నది ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్. సో ఉమెన్స్ హెల్త్లో మనం చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఏం అడగాలనుకుంటున్నానంటే హిస్టెక్టమీ అనేది చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. సో కొంతమందిలో చాలా అపోహలు ఉంటాయి, చేయించుకుంటే లావ్ అయిపోతాము అండ్ రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని. కొంతమంది తప్పక చేయించుకుంటారు, చేయించుకున్నాక ఎటువంటి డైట్ పాటిస్తే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆరోగ్యంగా ఉంటారు అన్న విషయం తెలియచేయండి. తప్పకుండా మోనికా. హిస్టెక్టమీ అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే గర్భసంచిని రిమూవ్ చేసే ఒక ఆపరేషన్. ఇది ఏ ఏజ్లో అయినా కూడా ఉమెన్కి అనేది జరగచ్చు. అంటే చాలామంది అనుకోవచ్చు లేటర్ ఇయర్స్లో జరుగుతుంది అని చెప్పేసి, బట్ డిపెండ్స్ ఆన్ దేర్ సిచ్యుయేషన్. సో చాలామందికి ఏంటంటే కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి దానివల్ల హెవీ బ్లీడింగ్ అవటం కానీ, సివియర్ స్టమక్ పెయిన్స్ ఉండడం కానీ, అండ్ వెరీ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉండటం కానీ, అండ్ కొంతమందిలో ఎండోమెట్రియల్ లేయర్ అంటే గర్భసంచి చుట్టూ ఉన్నటువంటి పొర ఏదైతే ఉంటుందో అది థిక్గా ఉండటం, లేదా అది ఓవరీస్లోకి స్ప్రెడ్ అయిపోవటం, అండ్ కొంతమందిలో క్యాన్సర్స్ కానీ ఏమైనా ఉండటం. సో ఇలాంటివి అంటే ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్స్ ఎలా కనుక్కున్నారు అంటే ఇట్స్ బెటర్ టు రిమూవ్ ద యూట్రస్ నాట్ టు స్ప్రెడ్ అనమాట. సో అలా డిఫరెంట్ కేసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కేసులో ఏ ఏజ్లో అయినా సరే ఇట్ కెన్ హ్యాపెన్. బట్ చాలా మందిలో ఉన్నటువంటి అపోహ అన్నట్టుగా ఏంటంటే మోనికా, హిస్టెక్టమీ ఆపరేషన్ అయ్యింది అంటే ఇంకా లైఫ్ అయిపోయినట్టే, ఆడవాళ్ళకి లావ్ అయిపోవటం అంటే మెనోపాజ్ అనేది ఇంకప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఈవెన్ 30sలో హిస్టెక్టమీ చేశారంటే చాలా మంది ఇంకా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వాళ్ళకు ఉండదు. సో మెనోపాజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దీనివల్ల లావ్ అయిపోతాం అనేది ఒకటి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని ఇలాంటివి వస్తాయి. అండ్ మూడ్ స్వింగ్స్ కానీ, డిప్రెషన్స్ కానీ ఇలాంటి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చాలా రకాల అపోహలు అనేవి జనరల్గా ఉంటుంది. సో అవేవి కాదండి. సో మన ఆరోగ్యం అంటే మీ పరిస్థితులను బట్టి ఒకవేళ మీరు చేయించుకున్నప్పటికీను తగిన జాగ్రత్తలు డ్యూరింగ్ ఆపరేషన్ అండ్ జస్ట్ ఇమీడియట్లీ ఆపరేషన్ అయిన తర్వాత మీరు తీసుకున్నటువంటి కేర్ కానివ్వండి, దాని తర్వాత ఫర్దర్ లైఫ్లో తీసుకున్నటువంటి కేర్ కానివ్వండి కరెక్ట్గా ఉంది అంటే లైఫ్లో అంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే మాత్రం డెఫినెట్గా రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో చాలా మందికి ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంచి యూట్రస్ ఒకటి రిమూవ్ చేస్తూ ఉంటారు, కొంతమందికి ట్యూబ్స్తో సహా రిమూవ్ చేస్తూ ఉంటారు. సో ఈ సిస్టమ్ జరిగేటప్పుడే సర్జరీ కానీ లేకపోతే వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత చాలా మందికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా, అండ్ అలాగే ఐసైట్ పెరుగుతుందని ఇలా చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. సో ఇందులో ఈ రెండు ఏమైనా ట్రూత్ ఉందా వీటిలో? యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చేయడానికి అంటే దెర్ ఈస్ నో డైరెక్ట్ లింక్. ఇట్ క్యాన్ హ్యాపెన్ ఎనీ టైమ్. హిస్టెక్టమీ అవ్వినా అవ్వకపోయినా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ సేమ్ ఛాన్సెస్. బట్ ఏంటంటే ఎనీ టైమ్ ద ఉమెన్ వెన్ ఎస్పెషలీ అంటే అవుట్ సైడ్ పబ్లిక్ టాయిలెటరీస్ యూస్ చేసినప్పుడు ఇలాంటి వాటి టైంలో ఏంటంటే వెన్ దెర్ ఈస్ నో ప్రాపర్ హైజీన్ మెథడ్స్ సరిగా లేనప్పుడు లైక్ ఇలాంటప్పుడు కానీ, లేదా దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆల్సో వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అంతేకాని హిస్టెక్టమీ చేయించుకున్నంత మాత్రాన ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ అటాక్డ్ బై దాట్ అనేది మాత్రం నాట్ కరెక్ట్ మోనికా. అండ్ చాలా మందిలో ఉంటుంది. బట్ ఐసైట్కి ఇవన్నీ సంబంధమే లేదు, బికాస్ ఇట్స్ జస్ట్ ఎ పార్ట్ ఇన్ యువర్ బాడీ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ టోటలీ రిలేటెడ్ టు ద హార్మోన్స్. ఓకే. సో దానికి తగినట్టు మనము ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసుకోవటం, దానికి తగినట్టుగా మనం వెయిట్ మెయింటైన్ చేసుకోవటం, ప్రాపర్ హెల్తీ డైట్ని మనం ఫాలో అవటం కనుక చేసినట్టయితే యాజ్ నార్మల్ యాజ్ అదర్ పర్సన్ యూ కెన్ లివ్. ఓకే. అండ్ కొన్ని కంట్రీస్లో అయితే ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ కంప్లీట్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండానే దే రిమూవ్ దేర్ యూట్రస్ అంట. అంటే క్యాన్సర్స్ని అవాయిడ్ చేయడానికి అండ్ అలాగే ఎవ్రీ మంత్ ఈ పీరియడ్స్ని అవాయిడ్ చేయడానికి దే రిమూవ్ ఇట్. సో అలా చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో కూడా, బిజీ పీపుల్ అనమాట ఉమెన్. సో అది కరెక్టేనా? నాట్ అట్ ఆల్ కరెక్ట్. సో అన్నెసెసరీలీ అన్వాంటెడ్లీ అలా రిమూవ్ చేయడం అనేది నాట్ కరెక్ట్. సో హెల్తీగా ఉన్నటువంటి పర్సన్ని అలా
ఫర్ సమ్ రీజన్స్ టు అవాయిడ్ మెన్స్ట్రువల్ సైకిల్స్ కానీ, సో అలాంటివి అవాయిడ్ చేయడానికి యూటరస్ అనేది రిమూవ్ చేయడం ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో ద ఉమెన్ హ్యాస్ టు హ్యావ్ దట్ యూటరస్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన హార్మోన్స్ కానీ అవన్నీ సక్రమంగా పని అవ్వాలంటే మనకు ఓవరీస్ యూటరస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టు సెక్రేట్ సర్టన్ హార్మోన్స్ అండ్ ఆల్, బట్ నాట్ టోటలీ 100% నాట్ సజెస్టబుల్ టు రిమూవ్ దాట్. ఓకే, సో ఎవరికైతే మీరు చెప్పినట్టుగా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయో యూట్రస్ కి సంబంధించి, ఎప్పుడైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారో హిస్టెక్టమీ ఇస్ ద బెస్ట్ టైం, అంటే ఇప్పుడు చేయించుకోవాలి మీరు అని ఎప్పుడైతే చెప్తారో, వాళ్ళు ఎటువంటి డైట్ పాటించాలి ఒకసారి సర్జరీ అయిపోయాక? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మోనికా. సో దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. హిస్టెక్టమీ అంటే పెద్ద ఆపరేషన్ జరిగిన తర్వాత, ఒకసారి మీ గర్భసంచిని తీసేసిన తర్వాత మన బాడీలో ఒక పార్ట్ అనేది రిమూవ్ చేయబడుతుంది. సో దీనివల్ల సర్టన్ కాంప్లికేషన్స్ అనేది రావచ్చు. బట్ దాని తర్వాత మీరు ఫాలో అయ్యే డైట్ కానివ్వండి, మీ ఫిట్నెస్ కానివ్వండి, చాలామంది డైట్ కొంతవరకు ఫాలో అయినా సరే ఫిట్నెస్ దగ్గర మాత్రం వచ్చేసరికి దే టేక్ ఇట్ వెరీ ఈజీ. సో ఏమవుతుందంటే దానివల్ల స్టమక్ కండరాలన్నీ కూడా వీక్ అయిపోయి, స్టమక్ కండరాలు ఎప్పుడైతే వీక్ అయిపోతుందో బ్యాక్ మీద ఎఫెక్ట్ వస్తుంది. సో స్పైనల్ ఎఫెక్ట్ అవుతుంది, బ్యాక్ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోకస్ ఆన్ బోత్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్. సో ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, సర్జరీ అయిన తర్వాత జనరల్గా ఒక 2 to 3 days లిక్విడ్ డైట్ అని, సాఫ్ట్ డైట్ అని ఇలా మనం పెడుతూ ఉంటారు. సో ఈవెన్ పర్టికులర్ డ్యూరింగ్ దోస్ 2-3 days ఆల్సో వెరీ క్రూషియల్. అంటే మెడిసిన్స్ కూడా ఒక పక్క వేసుకుంటూ ఉంటారు. సో మెడిసిన్ ఎప్పుడైతే మనం వేసుకుంటూ ఉంటామో, ఆ మెడిసిన్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే కూడా సర్టన్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ టైంలో మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సింది లైక్ లిక్విడ్ డైట్లో ఉన్నప్పుడు ఏంటంటే చికెన్ కానీ, లేక మటన్ సూప్, బోన్తో వచ్చినటువంటి సూప్ కానీ, సో అలాంటి సూప్స్లో కొంచెం లైట్గా క్యారెట్ లాంటి ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్యూరీస్, నాట్ డైరెక్ట్ పీసెస్ కాకపోయినా గ్రైండ్ చేసి ప్యూరీ లాగా వేసుకోవడం కానీ, లేదా పాలకూర గ్రైండ్ చేసి ప్యూరీ లాగా వేసుకోవడం కానీ, అలా వేసుకొని అంటే లాట్ లైక్ కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫ్, ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కువగా మినరల్స్ అన్ని కూడా ఈ చికెన్ ఆర్ మటన్ సూప్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్ దీస్ ఐరన్ కంటెంట్ అవన్నీ మనకి ఇలాంటి వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ కూడా మిక్స్ చేసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆ టైంలో ఏంటంటే జస్ట్ కొబ్బరి నీళ్ళు లేదా ఇలాంటివి తీసుకొని కొంచెం టేక్ ఇట్ వెరీ ఈజీ, బట్ హ్యావ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అలాంటి హెల్తీ ఫుడ్ని. దెన్ వన్ సాఫ్ట్ డైట్ వచ్చిన తర్వాత కూడా కిచడీ లాంటిది ప్లాన్ చేసుకోవటం, లైక్ పప్పు దినుసులు ఎక్కువగా యాడ్ చేసుకోవటం, ఎగ్ని ఎవ్రీడే ప్లాన్ చేసుకోవటం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ని మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేయటం. అండ్ టు గివ్, ఎప్పుడైనా కానీ ఒక సర్జరీ అయ్యింది అంటే బాడీ త్వరగా హీల్ అవ్వాలి అంటే ప్రోటీన్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ మీద ఫోకస్ పెట్టుకోండి. ఏదర్ మీరు నాన్ వెజిటేరియన్ అయినా సరే, వెజిటేరియన్ సోర్స్ అయినా సరే, పప్పు దినుసులు, లెగ్యూమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. అండ్ చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్, నట్స్ అండ్ సీడ్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్స్ కదండి. సో అలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ ఐరన్ రిచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ డ్యూ టు దట్ ఆపరేషన్ లాస్ ఆఫ్ బ్లడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐరన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకోండి, లేదంటే అనీమిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. యాక్చువల్లీ ఇది మీకు హిస్టెక్టమీ అవ్వడానికి ముందే ఐరన్ లెవెల్స్ అవి చెక్ చేయడం జరుగుతుంది. సో అది కరెక్ట్ చేసుకోవడానికి ముందు నుంచే కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఆఫ్టర్ ద సర్జరీ. సో అది మాత్రం ముందు నుంచి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ మనము ఎక్కువగా మటన్ లివర్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫిష్ అండ్ డేట్స్, ఖర్జూరాలు అండ్ ప్రూన్స్ అనేది కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఖర్జూరం అలాంటిది కూడా ఎక్కువగా ఐరన్ లెవెల్స్ ఉంటుంది. అండ్ మునగ ఆకులు కానీ, మునగ కాడలు, మన మునగ కాడలు అనుకుంటాం కదా, సో అవి కానీ ఎవ్రీడే ఒక సూపర్పంలో కానీ, కిచడీలో కానీ ఉండేలా ప్లాన్ చేయండి. లాట్స్ ఆఫ్ ఐరన్ లెవెల్స్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ మినరల్స్ మీకు అందులో నుంచి లభిస్తుంది. సో ఇలా తీసుకునే ప్రతి మీల్ ఒక నరిషింగ్గా, ఒక హై న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి మీల్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలా ప్లాన్ చేసుకుంటూ మీరు లైక్ మొబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ డ్యూరింగ్ దట్ టైమ్. సో లిటిల్ బిట్ ఆఫ్ స్టార్ట్ విత్ లైక్ 5 minutes వాక్ అలా స్టార్ట్ చేయండి. దెన్ కొంచెం రికవరీ అయిన తర్వాత లైక్ స్విమ్మింగ్ మీకు అందుబాటులో ఉంటే స్విమ్మింగ్ చేయండి, లేదా సైక్లింగ్, జస్ట్ స్టాండప్ సైక్లింగ్ ఈజ్ ఆల్సో ఫైన్. సో ఏదో ఒకటి అలా స్టార్ట్ చేయండి స్లోగా. దెన్ అబ్డామినల్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ పెట్టండి. సో ఫిట్నెస్ అంటే బాడీ స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ పెట్టండి, లైక్ యోగా ఆర్ దిస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ యూ కెన్ డూ. సో ఇలాంటి మా లైఫ్ స్టైల్ని కనుక మనము అట్లీస్ట్ ఆపరేషన్ అయిన ఒక 2 to 3 years కనుక ఫాలో అయ్యాము అంటే
చాలా వరకు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని తగ్గించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫైన్. అయితే ఇవాళ మన ఉమెన్స్ హెల్త్ లోని హిస్టెక్టమీ ఆపరేషన్ తర్వాత ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేశారు. ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు చూసారు కదండి. మరి ఇవాళ మన ఉమెన్స్ హెల్త్ లో హిస్టెక్టమీ అంటే పెద్ద గర్భసంచి రిమూవ్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫర్దర్ మనకి కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటుందని తెలుసుకున్నారు కదా. మరి ఈ పర్టికులర్ టైంలో మీకు ఒక హెల్తీ రెసిపీస్ నేను ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను, తప్పకుండా ట్రై చేయండి. మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అంజీర్ ఆప్రికాట్ షేక్, అలాగే సెకండ్ రెసిపీ అంజీర్ రబ్డీ. ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్ లో మన ఫస్ట్ రెసిపీ అంజీర్ ఆప్రికాట్ షేక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అంజీర్ ఆప్రికాట్ షేక్. సో డ్రై ఫ్రూట్స్ అంటే ఎస్పెషలీ ఫస్ట్ 2 days ఆర్ 3 days లిక్విడ్ డైట్ ఆర్ సాఫ్ట్ డైట్లో జనరల్గా ఉంటారు. సో ఈ టైంలో ఏంటంటే ఏదో వాళ్ళకి మజ్జిగ కానీ లేదా కొబ్బరి నీళ్ళు కానీ ఇలా తాగేసి లైట్ టాబ్లెట్స్ మీద సెలైన్ మీద జనరల్గా డిపెండ్ అవుతూ ఉంటారు. బట్ ఆ టైంలో కూడా మనకు న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టు రికవర్ ఫాస్ట్. సో మరి అలాంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్ కూడా యూస్ చేసుకోవచ్చండి. బట్ డ్రై ఫ్రూట్స్ కంటైన్స్ మోర్ ఆఫ్ ఫైబర్ అండ్ ఆల్సో లైక్ ఐరన్ కంటెంట్ కూడా మనకు డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ ఈ అంజీర్ అండ్ ఆప్రికాట్ రెండిట్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది చాలా రెట్లు ఎక్కువ, ఎస్పెషలీ డ్రైడ్ ఫ్రూట్స్లో. సో అంజీర్లో ఫైబర్ కూడా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది, అది కూడా డ్రై అయిన ఫామ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ టైంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో మరి అది కూడా రిలీవ్ అవ్వడానికి మనకి చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, మనకి ఇందులో నుంచి కూడా ముఖ్యంగా లాట్స్ ఆఫ్ మినరల్స్ లైక్ మెగ్నీషియం, కాపర్, ఫాస్ఫరస్ లైక్ ఇలాంటివన్నీ కూడా ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఇందులో నుంచి లభిస్తుంది. బి కాంప్లెక్స్, వైటమిన్స్, ఫోలిక్ యాసిడ్ అన్నీ కూడా అనమాట. అండ్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ విచ్ గివ్స్ అస్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఇందులోంచి లభిస్తుంది. కాబట్టి ఇవి రెండిటితోటి మనం ఇవాళ ఒక చక్కటి మిల్క్ షేక్ టైప్లో ప్లాన్ చేస్తున్నాము. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మనం ఇక్కడ ఆల్మండ్స్ పెట్టాము, బట్ ఎనీ నట్స్ మీరు వేసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నానపెట్టి వాడిన ఉన్నవి మాత్రమే ఈ రెసిపీలో యూస్ చేయండి. బికాస్ ఈ పర్టికులర్ టైంలో డైజెషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా తక్కువగా ఉంటుంది మెటబాలిక్ రేట్ అనేది. కాబట్టి డ్రై ఫ్రూట్స్ని ఇలా డ్రైగా ఇచ్చాము అంటే ఇట్ విల్ టేక్ అ లాంగర్ టైమ్ టు డైజెస్ట్. సో నానపెట్టిని మాత్రమే వాడండి. సో దట్ ఎనీ నట్స్ మనకి హెల్తీ ఫ్యాట్ అండ్ హై ఎనర్జీ లెవెల్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి రికవరీకి చాలా ఈజీగా ఉంటుంది. అంజీర్ ఆప్రికాట్ షేక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అంజీర్ రబ్డీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి అంజీర్ రబ్డీ. సో జనరల్గా రబ్డీస్ అనేవి హెవీ మిల్క్ ఉండి హెవీ ఫ్యాట్ ఉండి ఇలా ఉంటుంది కదండి. సో దాన్ని మనము హెల్తీగా తయారు చేసుకుంటున్నాం. బికాస్ వీ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ లాట్ ఆఫ్ ఐరన్ లెవెల్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ ఆల్ ద మినరల్స్. సో మరి మీరు ఈ రెసిపీ ప్లాన్ చేసుకున్నా కూడా అంజీర్ని కూడా చక్కగా నానపెట్టి సోక్ అయిన తర్వాత మీరు యూస్ చేసుకున్నారు అంటే డైజెషన్కి ఇంకా చక్కగా ఉంటుంది. సో మరి ఇందాక ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్ మాట్లాడుకున్నాము. సో దీనికి మనము నార్మల్గా పాలు తీసుకోవచ్చు, లైక్ నార్మల్ మిల్క్ తీసుకోవచ్చు, లేదా ఆల్మండ్ పాలు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్తో కూడా ఈ రెసిపీ ప్లాన్ చేసుకోవచ్చు టు మేక్ ఇట్ మచ్ హెల్తీయర్. సో బేసిక్గా ఏంటంటే జనరల్గా ఈ రబ్డీస్లో షుగర్స్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తారు. బట్ అవాయిడ్ షుగర్ 100%. అస్సలు షుగర్ యాడ్ చేయకండి. మనకి వాట్ ఎవర్ ఈ అంజీర్లో ఉన్నటువంటి స్వీట్నెస్ సరిపోతుంది. ఒకవేళ ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే కొంచెం డేట్స్ కూడా యాడ్ చేసుకోండి. సో దట్ ఇట్ గివ్స్ మోర్ ఆఫ్ షుగర్ అండ్ అలాగే చక్కటి ఐరన్ సోర్స్ కూడా. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అండ్ డైజెషన్ ఈజీగా అయ్యేటట్టుగా ఉండాలి. అలాగే ఎక్కువ క్వాంటిటీ తినలేరు కాబట్టి కొంచెం క్వాంటిటీ తిన్నా సరే వాళ్ళకి న్యూట్రిషనల్ డెన్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ డైజెషన్ విషయంలో కూడా చూసి రెసిపీస్ అనేది మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చక్కటి రెసిపీస్ ప్లాన్ చేసుకొని కనుక మీరు తీసుకున్నట్టయితే హిస్టెక్టమీ తర్వాత కూడా హెల్తీగా ఉండగలుగుతారు. ఎలా తయారు చేయాలి రెసిపీ చూసేయండి. అంజీర్ రబడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. సురేఖ ఇలా అడుగుతున్నారు, నా హైట్ 5.2, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, 4 years నుంచి పిల్లలు కూడా లేరు, నేను మెడిసిన్ వాడడం వల్ల చాలా లావ్ అయిపోయాను, నేను ఎటువంటి డైట్ ఫాలో అయితే పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది, అలాగే వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వచ్చు, తెలియచేయండి. హలో సురేఖ గారు. సో పీసీఓడి ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కామన్ దీస్ డేస్. మెడిసిన్ వాడుతున్నాను అని చెప్పారు కదా. సో మెడిసిన్ వాడటం వల్ల ఒక్కటే మీరు లావ్ అయిపోవడం అనేది జరగదండి. సో అలాంగ్ విత్ మెడిసిన్ మీ డైట్ కూడా మీరు కంట్రోల్లో లేకపోవడం అయి ఉండొచ్చు, ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం కూడా అయి ఉండొచ్చు. సో వీ ఆల్వేస్ బ్లేమ్ మెడిసిన్, బట్ దట్స్ నాట్ యూజువల్లీ వర్క్. సో బ్యాలెన్స్ విత్ యువర్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ రెండు కూడా. సో డైట్ ప్లాన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ లైక్ దిస్ పీసీఓడి అనమాట. సో అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ జంక్. సో ఎనీ కైండ్ ఆఫ్ మీన్స్ ఎవ్రీథింగ్. సో ఆల్ కైండ్ ఆఫ్ జంక్ని మీరు అవాయిడ్ చేయండి.
use only eat only home cooked meal, that too with lots of fresh ingredients like vegetables, proteins and healthy fats ఇలాంటి ఉండేలా ప్లాన్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఈ ప్రాబ్లం తగ్గి మీకు ఫర్దర్ వెయిట్ లాస్ అనేది కూడా ఈజీగా అవుతుంది. మన ఫస్ట్ రెసిపీ అంజీర్ ఆప్రికాట్ షేక్. అంజీర్ ఆప్రికాట్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో 1 కప్పు పాలు మాత్రమే వేసుకుంటున్నాము. ఆ తర్వాత ఆప్రికాట్, బాదాం. ఇందులో మనకి చాలా ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో కొంచెం బాదాం తీసుకుందాం. ఒక 7 to 8 బాదాం తీసుకోవడం ప్రతిరోజు చాలా మంచిది. అండ్ అలాగే నానబెట్టి పెట్టుకున్న అంజీర్ ఫస్ట్ బాగా గ్రైండ్ చేసుకున్నాక అవసరమైతే మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. అంజీర్ ఆప్రికాట్ షేక్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ అంజీర్ రబడి. అంజీర్ రబడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి మనం ఎక్కువగా మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాలు కాస్త దగ్గరకు అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. పాలు మరిగేలోపు నేను కొంచెం అంజీర్ని గ్రైండ్ చేసుకుంటాను. మనం చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో అసలు షుగర్ అనేది యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఈ అంజీర్ని పేస్ట్ చేసుకుందాం. సో నేను 4 అంజీర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మరుగుతున్న ఈ పాలల్లో అంజీర్ పేస్ట్ వేసేసుకున్నాం. అండ్ అలాగే నేను కొంచెం సాఫ్రాన్, కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకుని ఈ పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రబడి అనుకున్నాం కదా, కొంచెం థిక్గా అవ్వాలి, దగ్గర కావాలి. మరి కాసేపు మరిగించుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, దగ్గరకు అయింది. సో ఇంకా దగ్గరికి కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు, బట్ కాస్త చల్లారాక మరింత దగ్గరికి అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. అంజీర్ రబడి రెడీ అయిపోయింది.
అంజీర్ ఆప్రికాట్ షేక్ అలాగే అంజీర్ రబ్డీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అంజీర్ ఆప్రికాట్ షేక్ కి కావలసిన పదార్థాలు: అంజీర్ 1 కప్పు, ఆప్రికాట్ 1 కప్పు, పాలు 1 కప్పు, బాదాం కొద్దిగా. అంజీర్ ఆప్రికాట్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పాలు, ఆప్రికాట్స్, బాదాం, అంజీర్ వేసి మిక్సీ పట్టి సర్వ్ చేసుకుంటే అంజీర్ ఆప్రికాట్ షేక్ రెడీ. అంజీర్ రబడీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అంజీర్ 1 కప్పు, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు. అంజీర్ రబడీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి పాలు పోసి బాగా మరిగించుకొని అందులో అంజీర్ పేస్ట్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే అంజీర్ రబడీ రెడీ. శిరీష ఇలా అడుగుతున్నారు. హైట్ 5.5, వెయిట్ 78 kgs ఉన్నాను. పీరియడ్స్ టైంలో పపాయ తినొచ్చా? హలో శిరీష గారు, సో మీ హైట్కి కొంచెం వెయిట్ బాగా ఎక్కువ అన్నారండి. సో ఫస్ట్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ మీరు అడిగిన క్వశ్చన్ పీరియడ్స్ టైంలో పపాయ తినొచ్చా లేదా. సో జనరల్గా అనుకుంటూ ఉంటారు పపాయ, నువ్వులు ఇవన్నీ ఇంకా బాడీ హీట్ని ఇంక్రీజ్ చేస్తుంది, సో దట్ ద మెన్స్ట్రువల్ సైకిల్ విల్ గో లాంగర్ అని చెప్పేసి. బట్ నథింగ్ లైక్ దాట్ యాక్చువల్లీ. ఎస్, పపాయ కొంచెం బాడీ హీట్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎందుకంటే దట్ హ్యాస్ ద టెండెన్సీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువగా ఫాస్ట్గా మెటబాలిజం చేసేటటువంటి దాని టెండెన్సీ ఉంటుందన్నమాట. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం ప్రోటీన్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోండి, వాటర్ కంటెంట్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయండి. సో దట్ అలా చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఉండదు. మరి ఇవాల్టి మన టీమ్ ఉమెన్స్ హెల్త్లోని హిస్టెక్టమీ సర్జరీ తర్వాత ఉమెన్ ఎటువంటి కేర్ తీసుకోవాలి అండ్ అలాగే ఎటువంటి డైట్ తీసుకుంటే త్వరగా కోలుకోగలుగుతారు అండ్ అలాగే ఫ్యూచర్లోని ఒబేస్గా కానీ లేకపోతే జాయింట్ పెయిన్స్ అండ్ అలాగే స్పైన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే అసలు డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత హెల్ప్ చేస్తుంది అనే విషయాలన్నీ తెలియచేసాం కదండి. మరి అలాంటి వాళ్ళందరి కోసం 2 చక్కటి రెసిపీస్ రెడీ అయిపోయి, 2 చక్కగా డ్రై ఫ్రూట్స్, నట్స్, మిల్క్తో తయారు చేసుకున్న రెసిపీస్. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది. చూసారు కదండి ఇవాళ మన 2 రెసిపీస్. సో చక్కగా ప్లాన్ చేసుకోండి. మరి ఏ టైంలో తీసుకోవచ్చు ఈ 2 రెసిపీస్ అనుకుంటే ఎనీ టైమ్ డ్యూరింగ్ ద డే. బట్ ఎవ్రీ 1.5 to 2 అవర్స్కి కొంచెంగా ఇలాంటి సాలిడ్ అంటే సెమై సాఫ్ట్గా ఉన్నటువంటి ఫుడ్ కానీ ఇలాంటి లిక్విడ్స్ కానీ ఎక్కువగా ప్లాన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇలాంటి ఫుడ్ని మీరు ఫర్దర్ ఎప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉండండి. అవాయిడ్ లాట్స్ ఆఫ్ షుగర్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్ అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్ అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటూ కనుక ఉన్నట్టయితే వెయిట్ పుటాన్ అవ్వకుండా, ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా మీ లైఫ్ని హెల్తీగా లీడ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని తప్పకుండా ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, చాలా మంది ఉమెన్ ప్రతిరోజు మిల్క్ తీసుకుంటూ ఉంటారు. అదే మిల్క్ని కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ని, నట్స్ని యాడ్ చేసి హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఆ రెసిపీ ద్వారా పెరుగుతాయి అండ్ మీకు కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ రెసిపీస్లో ఉన్నాయన్నమాట. అంటే ప్రోటీన్ కానివ్వండి, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి ఇలాంటి రెసిపీస్ వల్ల. సో తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. చూసారు కదండి ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని హిస్టెక్టమీ ఆపరేషన్ జరిగాక ఎటువంటి డైట్ పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎంత అవసరం అనే విషయాలు చాలా వివరంగా తెలియజేసాం 2 చక్కటి రెసిపీస్తో. తప్పకుండా ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.